ఇవి సార్. కొబ్బరిలో అంతర పంట కింద ఒక కొబ్బరి చెట్టుకి ఎకరానికి 60 కొబ్బరి చెట్లు ఉంటాయి. 60 కొబ్బరి చెట్లకు కాను ఒక కొబ్బరి చెట్టుకి 4 పక్కల 4 ఒక్క మొక్కలు వేసాం. ఎందుకంటే ప్లేస్ అదే ఎక్స్ట్రా క్రాప్ కోసం ఇవి వేసాం అనమాట. సో దీనికి పెస్టిసైడ్స్ చాలా తక్కువ ఉంటాయి. పురుగు మందులు పెస్ట్ అటాక్ అనేది చాలా తక్కువ. సో అందువల్ల పెస్ట్ అటాక్ లేదు కాబట్టి ఇది వేసుకుంటే ఎడిషనల్ ఇన్కమ్ వస్తుందని ఇది వేసాం. తర్వాత ఆ కొబ్బరి చెట్టుకి ఈ కొబ్బరి చెట్టుకి 9 గజాల డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ 4 కొబ్బరి ఒక్క మొక్కలు చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్లో టిష్యూ కల్చర్ అని ఎత్తు పెరగదు, బుషావళి అని ఎత్తు పెరగదు. ఈ అరటి వేసాం. ఈ అరటి కూడా శాంపుల్ కోసం వేసాను. మళ్ళీ నా దగ్గర ఫెయిల్యూర్ అయితే బయట వాళ్ళు ఎవరు వేయరు. అందుకని శాంపుల్గా నేను వేస్తే ఇంకొంచెం హైట్ వస్తుంది, ఇంకా గెల నేల కానిపోతుంది అనమాట. సో అందువల్ల ఈ వెరైటీ ఆక్యుపై చేయదు అంటే మీ కోత సమయంలో కూడా ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఏంటి సార్ ఇది వెరైటీ ఏంటి చెప్పారు? టిష్యూ కల్చర్ అండి. టిష్యూ కల్చరు అది పొట్టి వెరైటీ. అంటే మీరు చెప్పినట్టు కొబ్బరి చెట్లు ఎకరానికి 60 ఉన్నాయండి. ఇంకేమైనా తగ్గించి వేసారా వీటిలో? లేదు 60 ఉన్నాయి. 60కి ఒక కొబ్బరి చెట్టుకి 4 వైపులా 4 ఒక్క మొక్కలు ఆర్గానెట్స్ అంటే 240 ఆర్గానెట్ మొక్క ఉన్నాయి అన్నమాట. ఒక్క మొక్కలు ఉన్నాయి. సో ఈ ఒక్క మొక్కల వలన మనకి బెనిఫిట్ హెవీగా ఉంటుంది కొబ్బరి కన్నా కూడా. ఇది 2 ఎప్పుడైతే ఉన్నాయో పార్షల్గా షేడ్ ఉంటుంది. పార్షల్గా షేడ్ ఉన్నప్పుడు ఆ షేడ్లో పండేవి ఈ స్పైసెస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీనికి పార్షల్ షేడ్ కావాలి. ఇది పైనాపిల్ అండి. ఈ పైనాపిల్ కావాలి. ఈ పైనాపిల్ కోసం పార్షల్ షేడ్ ఉంటుంది. ఆ టెంపరేచర్స్ కూడా బాగా మెయింటైన్ అవుతాయండి. మెయింటైన్ చేసుకోవడానికి వీలు అవుతుంది. వీటికి వాటర్ ఎట్లా సార్? నీటి డ్రిప్ అంతా డ్రిప్పేనండి. ఇదిగే డ్రిప్ డ్రిప్ కనపడుతుందండి. ఇదే డ్రిప్, సేమ్ డ్రిప్. షెడ్యూల్ పెడతారా దీనికి? ఈ టైంలో వాటర్ ఉండాలని షెడ్యూల్ పెడతారా? అంటే కొంచెం డ్రై అయిందని అనుకున్నప్పుడు నీళ్ళు వదిలేస్తారు. అక్కడ ట్యాప్ వదిలి పెడతారు. ఫ్లడ్ ఇరిగేట్ చేయాలంటే ఈ కుండీ నుంచి వచ్చేస్తుంది. హెవీ ఎండలు కాస్తాయి అనుకోండి, రోహిణి కట్ట ఎండలు, అప్పుడు ఇది చాలదు కాబట్టి ఫ్లడ్ ఇరిగేట్ చేస్తాం. ఫ్లడ్ ఇరిగేట్ చేసినప్పుడు భూమి అంతా కూలింగ్ ఉంటుంది. అది దానికోసం. ఇదేమో యాలకులు. మొదలైందా సార్? ఇది కాపు మొదలైందండి? ఇంకా లేదండి? కాపు మొదలైందండి. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇది వేసి? ఇది 2 years అవుతుందండి. 2 years అండి. ఇట్లా వస్తుంది అనమాట అండి. ఇది తీసేసాం. పూర్తి స్థాయిలో యాలకు ఒకటి తయారవడానికి పువ్వు వచ్చిన తర్వాత ఎంతకాలం పడుతుంది సార్? మినిమం 4 months పడుతుందండి, అబౌవ్. అంటే దీంట్లో కూడా వెరైటీ ఉంటాయి. ఈ కలర్ యాలకు ఉంటుంది, ఎరుపు తెలుపు రంగు ఒక రకం ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. అంటే ఆకుపచ్చ ఇదైతే లెంగ్దీగా ఉంటుంది, పొడుగు ఎక్కువ ఉంటుంది. అదేం పొడుగు తక్కువ ఉంటుంది. తెలుపు ఎరుపుగా ఉన్న గోధుమ రంగులో ఉన్నది అది పొట్టిగా ఉంటుంది. కానీ అందులోనే యాలకుల్లో గింజలు 2 ఒకటిగానే ఉంటాయి. సేమ్ ఒకే లోపల అదే కలర్ ఏం మార్పు ఉండదు. ఉండదు. అవును సార్. ఇది తీసుకొచ్చింది 2 మొక్కలు తీసుకొచ్చాను. దీన్ని ఎలాగా స్ప్రెడ్ చేయించాను. ఇది కేరళ నుంచి తెప్పించింది. తెప్పించింది. కేరళలో ఎక్కువగా పండేది ఇది. దీని నుంచి మళ్ళీ ఈ ఓపెన్ ప్లేస్ పెట్టుకొస్తాను. ఆ ప్లేస్ దానికోసం కేటాయించాను. ఇవన్నీ అటు షిఫ్ట్ చేస్తారు. అక్కడ షిఫ్ట్ చేస్తాను. నేను వచ్చేసి చలికాలం కదా. అవునండి. గ్రోత్ అవ్వడానికి, సర్వైవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. జాజికాయ అండి. జాజికాయనా అనుకున్నాను నేను, మొన్న చేశాను ఒక చోట. నేను జాజికాయ ఇది. అంటే మీరు మొక్క ఎక్కడి నుండి తెప్పించారు సార్? ఇది నేను ఇక్కడి నుంచి తీసుకొచ్చాను. నిడదవోలు దగ్గర వెంకటకృష్ణారావు గారి దగ్గర, ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చాను. పిఠాపురం దగ్గర ఒక రైతు చేస్తున్నారండి. దాదాపుగా 10 మొక్కలు వేసారు ఆయన. 7-8 మొక్కలు ఈల్డింగ్ మొదలైందండి. ఆయన ఈల్డింగ్ మొదలైంది. బాగా ఎంత ఉంటుంది.
చాలా బాగుంటుంది. కాస్ట్లీ వేఫైర్ అండి. అవును సార్. ఇంకా స్పైసెస్ అన్నారు, ఇదేంటి సార్ ఇది? ఏదో బిర్యానీ ఆకు చెట్లా ఉంది. కాదండి, లవంగం అండి ఇది. లవంగం అండి. ఇది లవంగం. ఇది లవంగం. ఇది ఎలాగ మీకు లీఫ్, ఇది లవంగానికి మీకు గుర్తు. అవునండి. ఈ లీఫ్ని బట్టి మీరు లవంగం అని మనం గ్రాస్ప్ చేసుకోవాలి. ఇది ఎట్లా వస్తుంది సార్ పోతా? ఇటు పైకి వస్తాయి, వీటిని వస్తుంది. ఇంకా రాల గుత్తు గుత్తులుగా వస్తాయి. ఓకే సార్, ఓకే. దీనికి కూడా టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలండి? అంటే మామూలుగా మనకి ఈ కొబ్బరి చెట్లు ఉన్న షేడ్ కింద సరిపోద్దండి. అంటే కొబ్బరి చెట్టు షేడే కాకుండా అది కాకుండా ఒక్క మొక్క ఉంది కాబట్టి 2 షేడ్లు ఉన్నాయి కాబట్టి కూలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎంత టెంపరేచర్ ఉన్నా కానీ ఇది కంట్రోల్ చేసుకుంటుంది కదా. అందుకనే ఫ్లడ్ ఇరిగేట్ చేయడానికని అక్కడ కుండీలు మీరు కుండీలు కూడా కట్టించుకున్నాం అన్నమాట. అవును సార్. 4-5 మొక్కలు వేసినట్టున్నారండి. అంటే ముందు ట్రయల్ చూస్తున్నారా మీరు? బాగుంటే ఇంకా విస్తీర్ణం పెంచుదామని ఆలోచన చేయటానికి. ఇప్పుడు నేనంటే నాకు ఇప్పుడు 92 సంవత్సరాలు. నా తర్వాత పిల్లలు చేయాలంటే వాళ్ళకి పెన్షన్ రాదు. వాళ్ళకి పెన్షన్ రానప్పుడు ఏ బేస్ మీద ఆధారవుతారు? సో అందుకని వాళ్ళకి రెడీగా పెట్టుంటే వీళ్ళు వస్తుంది, వాళ్ళు చూసుకొని డెవలప్ చేస్తారు. 10 మంది కూలీలు బతుకుతారు ముందల. అది ఆలోచన. ఎన్ని సంవత్సరాలు వస్తుంది సార్ పంట స్టార్ట్ అయితే? ఒకసారి ఇది 1.5 year అండి. ఇది ఇంకొక 1/2 సంవత్సరంలో వచ్చేస్తా. 5-6 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల వరకు వస్తుందండి అలాగా? ఈ 40-50 years అన్నారు. 50 years వరకు ఉంటుంది. కొబ్బరి చెట్టు 100 years. అవును. ఆ నట్మెగ్ ఇప్పుడు మీరు చూపించిన జాజికాయ కూడా ఇంచుమించుగా 100 ఏళ్ళు వస్తుంది పంట. ఇది కూడా అంతేనండి. ఒక్క కూడా అలానే. ఒక్క పడిపోతే తప్ప దానికి ఇంకేమీ లేదు. అందుకని ఎందుకంటే ఒక్క మొక్క నుంచి గెల్ల కొయ్యటానికి కాండం సన్నగా ఉంటుంది కాబట్టి చెట్టు ఎక్కడం ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది కాబట్టి కొబ్బరి చెట్టు ఎక్కి తాడు కట్టి గెలతో తాడు వేసి గెలకేసి లాక్కొని గెల కొట్టేస్తాడు. మనం గెలపరి నమ్ముకున్నా గెల 25 రూపాయలు ఉంటుంది. 4 గెల్లం ఒక నెలలో, ఇంకో నెలలో ఇంకో, అలాగా 6 months అవుతుంది. ప్రతి నెల అలా వస్తుంది. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ పంట? ఇది 100 years. 100 years ఒక్క కూడా. 100 years. మార్కెటింగ్ ఎట్లా సార్? ఒక్క మీకు వాళ్ళు కొనుక్కెళ్ళిపోతారు? అందుకనే వాడే కొనుక్కెళ్తున్నాడు కదా 25 రూపాయలకి. ఓకే, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. చాలా. ఇప్పుడు దాన్ని ఒక్కని తీసుకెళ్ళి మళ్ళీ ప్రాసెస్ చేసి ఒక్క చేస్తాడు. ఆ ఒక్క నుంచి పీస్ డివైడ్ చేసి ఎండొక్క తయారు చేస్తాడు. ఎండొక్క నుంచి మళ్ళీ ఉడకబెట్టి ఒక్క తీసి కట్ చేస్తాడు. దేనికి దానికి రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవునండి. వాళ్ళు ప్రాసెస్ చేసుకుని వాళ్ళ బిజినెస్, ఎవరికి తోసిన బిజినెస్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటారు. ఇప్పుడు నాకు ప్లేస్ లేదు కాబట్టి అవన్నీ వండటం చేయడం వీలు కాదు కాబట్టి నేను ఒక్క అమ్ముకోవడం, డైరెక్ట్ గా గెలలు ఇచ్చేస్తాను. గెల అమ్ముకోవడం. గెలకు వచ్చేటప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, తుఫాన్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? అందుకని షెడ్ కట్టుకున్నారు. చిన్న స్టోర్ లాగా అంతవరకు. ఇది ఏంటండి? ఇది డేట్స్ అండి. ఈ డేట్స్ నేను ఇంటర్నేషనల్ నర్సరీ అని దుబాయ్లో ఉంది. ఆ దుబాయ్లో 6 మొక్కలు కొనుక్కొచ్చాను. 5 మొక్కలు కొన్నాను. 4 ఏమో ఫిమేల్, 1 ఏమో మెయిల్. ఆ 5 మొక్కలు 30,000 అయినాయి మన డబ్బుల్లో. వాళ్ళ దిరంసులో కాకుండా మన డబ్బులు కౌంటర్ చేస్తే 30,000 అయినాయి. ఈ 30,000 పెట్టి తీసుకొచ్చాను. 1 ఏమో షేడ్లో పెట్టాను, 1 ఏమో ఓపెన్ ప్లేస్ పెట్టాను, ఇంకోటేమో ఇంకా తిక్కు దాంట్లో పెట్టాను. ఎందుకంటే వేరియేషను వాళ్ళది ఎడారి, ఎండ. ఎండలో పండుతున్నాయి. మన ఎండలోనూ పండించుకోవచ్చు, ఎండ కాకపోతే ఎలా వస్తుంది అని ట్రయల్ కోసం. నాకు ఒక చిన్న అనుమానం సార్. ఇప్పుడు మీరు చూపించిన యాలకుల మొక్క కానీ ఈ లవంగం కానీ చాలా టెంపరేచర్ తక్కువ ఉండాలి. 28-27 డిగ్రీల వరకే ఉండాలి. మరి ఏమో చాలా ఎక్కువ ఉంటాయి, 50 డిగ్రీల్లో పండుతూ ఉంటాయి. ఎట్లా రెండింటికి ఎట్లాగా మ్యాచ్ అవుతుంది? కాదు, నేను ట్రయల్ వేసాను. ఊరికే ట్రయల్ కోసమే. ఇది కాకుండా ఓపెన్గా విత్తనం తీసుకొచ్చి విత్తనం కూడా కట్టాను. అంటే దుబాయ్ విత్తనం తీసుకొచ్చాను, సౌదీ విత్తనాలు తీసుకొచ్చాను, వెస్ట్ ఆఫ్రికా విత్తనాలు తీసుకొచ్చాను. అవన్నీ తీసుకొచ్చి అన్ని రకాలు కట్టాను. ఇంకా అవన్నీ 5 years 6 years కానీ రావు. ఇప్పుడు అన్ని చిన్న పాలిథిన్ కవర్, తర్వాత పెద్ద ఇంకా పెద్ద కవర్లో పెట్టేసి ఉన్నాయి.
నెక్స్ట్ ఇయర్కి అంటే థర్డ్ ఇయర్ వస్తుంది, అప్పుడు తీసుకెళ్ళి అప్పుడు సెట్ అయిపోతుంది. ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. అది సార్ మరి దూరంగా వేసాను అంటున్నారు కదా, ఇది కూడా 9 గజాలు ఉండాలి. డేట్స్ కూడా 9 గజాలు డిస్టెన్స్ ఉండాలి. అందుట్లో అంతర పంటలు వేసుకోవడానికి మనకి సమ్మర్లో పండే పంటలు ఉంటాయి. అవునండి. సమ్మర్లో పండే పంటలు ఏంటి? ట్యూబర్ క్రాప్స్ అంటే దుంప జాతి. దుంప అంటే అల్లము, కంద, శ్యామ, మామిడి అల్లము, అల్లము, ఇవన్నీ ట్యూబర్ క్రాప్స్. ఇన్ ది మంత్ ఆఫ్ మే వేసుకుంటే మనకి 10వ నెల వచ్చేటప్పుడు క్రాప్ అయిపోద్ది. మళ్ళీ ఆ క్రాప్ తీసేసుకున్న తర్వాత ఇంటర్ వస్తుంది. ఇంటర్ వచ్చేటప్పటికి ఏంటి? చలికాలంలో ఏం పండుతాయి అని క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ ఉంటే అక్కడ కూడా ఈ అబ్బాయి వచ్చాడు కదా, ఏం పెట్టి అక్కడ పెడదాం. ఒక ఆయన ఎక్కడ ఉంటాడు, ఇక్కడి నుంచి ఏది తయారు చేసిందని అక్కడికి వెళ్తుంది. ఇది మదర్ ప్లేస్. ఇన్ని పంటలు ఉన్నాయి కదా, దీంట్లో రావట్లేదు కదా, క్రాప్ వస్తుంది కదా. క్రాప్ వచ్చేటప్పుడు లాస్ వస్తే దాన్ని బెత్తం అక్కడ బెనిఫిట్గా ఉన్న వాటినే పెట్టుకుందాం అనే ఉద్దేశం చొప్పున అంట్లు గట్టి అనమాట. ఇవి అప్పుడే మోర్ దాన్ 6 months 7 months ఏజ్ ఉన్నాయి ఇవి. సరే, ఈ మధ్యన విరివిగా గోదావరి జిల్లాలో కూడా ఎక్కువగా వీటిని వచ్చింది, రైతులు ఈ పంటలు వేస్తున్నారు. ఫలితంగా ఏంటి, రేటు డౌన్ అయిపోయింది. ఇదివరకు 100 రూపాయలు 150 రూపాయలు ఉండే ఫ్రూట్ ఇప్పుడు 30-40 రూపాయలు కూడా దొరుకుతుంది బయట మార్కెట్లో. ఏంటి సార్ ఈ మార్కెట్? రైతులు ఎప్పుడు అంటే ఒక రైతు ఇది వేస్తున్నాడు లాభం వచ్చింది అనగానే ఆయన వెనకాల 10 మంది వేస్తూ ఉంటారు. ఎట్లా మార్కెట్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఎట్లా సార్? అది కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ప్యాడీ ఉందండి, వెజిటబుల్స్ ఉన్నాయండి. ప్యాడీ ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, అందరు అమ్ముడు పోతుంది. గోదావరి జిల్లాలో 4 లక్షలు అందరు ప్యాడీ అమ్ముడు పోతున్నాయి కదా. అవునండి. లాస్ ఏమి రావట్లేదు కదా. ఇది దీనికి మాత్రం ఓన్లీ ప్యూర్గా రూట్ సిస్టమ్ లేదు దీనికి, హెవీ రూట్ వెళ్దాం. అవునండి. కొబ్బరి కూడా మామూలుగా వేప చెట్టు రూట్ లాగా వెళ్ళదండి, అది దగ్గర ఉండదు. దానికన్నా ఇంకా దగ్గర ఇది ఉంటుంది. ఇది ఓన్లీ సన్నగా లీఫ్ లాగా ఉంటుంది. ఈ లీఫ్ సన్నగా అంటే ఎంటుకలాగా ఉంటుంది. ఎంటుకలాగా ఉన్న దానిలో నుంచే బలం లాక్కోలేనప్పుడు ఎయిర్లోంచి కూడా కాల్షియం తీసుకోవడానికి పక్కమటి వస్తూ ఉంటాయి. ఎయిర్ తీసుకోవడానికి ఎయిర్లు వస్తూ ఉంటాయి. సో దానికి ఇక్కడ ముళ్ళులా కనిపిస్తున్న ప్రతిదీ వేరే అనుకోవాలి. దీన్ని ప్రతి ముళ్ళు దగ్గర కూడా ఇది రావచ్చు, పూత వస్తుంది. అందుకని మనం ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా తెలియదని. రెండోది ఏంటంటే ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిదండి. ఫ్రూట్ తింటాం 15-20 జబ్బులకు పనిచేస్తుంది. ఎందుకంటే అంత గ్యారెంటీగా చేయడం వాళ్ళు అది అలాగా అది కూడా వస్తుంది అన్నమాట. ఇది రూట్ సరే, ఇది ఎయిర్లో నుంచి లాక్కునే నత్రజని. అంటే బలం భూమిలో అందనప్పుడు ఇలాగ బయటకు వచ్చి దీని నుంచి కూడా తీసుకుంటుంది, బతుకుతుంది, చచ్చిపోదు. అది సర్వైవ్ అవడానికి దానికి అవసరమైన నైట్రోజన్ అంతా గాల్లో నుంచి తీసుకుంటుంది. అదే మొక్క ఇది కూడా లైఫ్ ఎంత ఉంటుందండి? లైఫ్ టైం ఎంత ఉంటుంది దీనికి? తెలియదు, ఆయన చెప్పడం 20-25 years అని చెప్పాడు. వన్స్ ఒకసారి వేస్తే ఒక 20 ఏళ్ళ వరకు అయితే గ్యారంటీగా మనకి ఉంటుంది. దాని గురించి మనకేం ఇబ్బంది లేదని చెప్పారు. మరి ఇప్పుడు వీటి మీద ఇంకా దృష్టి పెట్టలేదండి, డేట్స్ మీద? ఇంకా రావాలి కదా. ఇప్పుడు టిష్యూ కల్చర్ అయితే, ఇప్పుడు బనానా టిష్యూ కల్చర్ ఉంది. కోర్ రీసెర్చ్ స్టేషన్లో టిష్యూ కల్చర్ ఇస్తారు. టిష్యూ కల్చర్ వస్తే 11 మాసాలు 12 మాసాల్లో మనం గెల వస్తుంది, తీసుకుంటాం. అందులో రకరకాలు ఉన్నాయి. కూర అరటి ఉంది, పొట్టి అరటి ఉంది, పొడుగు అరటి ఉంది, తినేది ఉంది, చక్కెర చేలి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అలానే మన వీటిలో కూడా ఏ దేశంలో డేట్స్ ఒకటేమో లెంగ్తీగా ఉంటుంది, ఒకటేమో పొట్టిగా ఉంటుంది, ఒకటి గుజ్జు ఎక్కువగా ఉంటుంది, ఒకటి కింద తక్కువగా ఉంటుంది. అందుకని అన్ని రకాలు తెప్పించుకున్నాను, పెట్టాను అనమాట. అది అయితే ఇంకా 3-4 years పడుతుందండి రావాలంటే. అది మాత్రం 1.5 yearలో వచ్చేస్తుంది, 1.5 yearలో వచ్చేస్తుంది.
ఇది దుబాయ్ నుండి తెప్పించారండి అది? దుబాయ్ ఇంటర్నేషనల్ నర్సరీ, రాజుగారి ఐదుగురు రాజులది పెద్ద నర్సరీ ఉంది, 1000 ఎకరం నర్సరీ. అందులోంచి అది తీసుకొచ్చి అందులో వాళ్ళు 153 వెరైటీలు ఉన్నాయి. ఓన్లీ డేట్స్లోనండి? డేట్స్లోనే. మనకు ప్యాడీలో ఎన్ని రకాలు ఉన్నాయో వాటిలో కూడా అన్ని రకాలు ఉన్నాయి. అంటే మీరు వ్యవసాయం ఓ పక్కన చేస్తూనే దీని మీద కొన్ని మీకున్న అనుభవంతో అధ్యయనం చేస్తున్నారు, మరోవైపు నర్సరీ కూడా మీరు మెయింటైన్ చేసుకుంటున్నాను. కొబ్బరి మొక్కలు ఎన్ని సంవత్సరాలు ఏజ్ ఉంటుంది సార్? ఇవన్నీ 4వ సంవత్సరం 5వ సంవత్సరం మొక్కలండి. ఈ గుంటూరు తీసుకెళ్ళటానికని, అక్కడ ప్లాంటేషన్ చేయటానికని. మీరు బయట ఎవరికి ఇవ్వడానికి కాదు, బయట కూడా కావాలన్న వాళ్ళు ఎవరైనా. అది ఇప్పుడు గుంటూరు జిల్లా అంటే ఎవరు వేయలేదు కదా, మాది ఎండాకాలం వస్తాయి రావని అంటారు. ముందర నేను వేసుకున్నా అనుకోండి, అవును, మీరు ఇంకొకరికి మార్గదర్శి అవుతారు. అదే దానికోసం అక్కడేస్తే ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ బెనిఫిట్ వచ్చేది నా అనుభవంలో, నా 90 సంవత్సరాల సర్వీస్లో నీటికాయకి ఎక్కువ అనుభవం ఉంటుందండి. నీటికాయ 7వ సంవత్సరం 8వ సంవత్సరం కాయ వస్తుంది. ఒక్క కాయ ఒక గెలకు వచ్చి 10-15. అక్కడ చూడండి గెలలు ఎలా ఉన్నాయో. అవునండి సార్, చాలా హైట్ ఉన్నాయి కదా ఇవి. చూడండి, అవునండి, ఎదరుదండి. అవును, ఆ గెలలు చాలా గుత్తులుగా ఉన్నాయండి. ఎన్ని ఉంటాయి వద్దా ఇప్పుడు? అంటే ఒక 100-150 కాయలు ఉంటాయి అనుకుంటా. ఉంటాయి కదా. ఇప్పుడు 10 కాయలు వేసుకోండి, ఒక చెట్టుకి 10 కాయలు, 12 నెలలు. 12 నెలలు 2 నెలలు తీసేయండి, 10 నెలలు. 10 × 10 100 కాయలు. 100 కాయలు ఇంటూ 100 కాయలు ఇంటూ 15 రూపాయలు. నీటి కాయలు 15 రూపాయలు. 15 రూపాయలు. 10 కాయలు 15 రూపాయలతో 150. అలాగా 10 నెలలు ఎంత వచ్చింది? ప్రతి నెల ఆదాయం వస్తూనే ఉంటుంది. తర్వాత అందుట్లో డిస్టెన్స్ ఎక్కువ కదా, ఒక్క మొక్క పెట్టుకున్నాం కదా. ఒక్క మొక్క పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకెంత ఖాళీ ఉంది, ఇది కనపడుతుంది కదా, కనపడుతుంది కదా. దీంట్లోనే మళ్ళీ ఇగో శ్యామ, కంద, అల్లం, మామిడి అల్లం, అది మామిడి అల్లం. మీ తోటలో లేని పంట అంటూ లేదు, అన్ని వెరైటీ పంటలన్నీ వేసారండి. అదేం గోరింటాకు. మామూలుగా లెక్క ప్రకారం అయితే ఒకటే రావాలి అంతేనండి, అలాగేం లేదంటారు? అలాగేం లేదు, 2 రావచ్చు, 3 రావచ్చు. ఇప్పుడు 9 కనపడ్డాయి కదా, కనిపించింది. ఫ్రూట్ బలంగా ఉంటుందండి మరి? అంటే ఒక మేక పిల్లకి ఒక పిల్ల పుడితే పాలు తాగితే ఎంత దృఢంగా ఉంటుంది, దీంట్లో మరి బలం లాక్కోవాలి కదా. లీఫ్ అక్కడ బలంగా ఉంది కాబట్టి వచ్చినాయి, ఇది బలం తక్కువ కాబట్టి తక్కువ వచ్చింది, ఇది బలం ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 వచ్చినాయి. బలం కావాలంటే ఏం చేయాలి? దీనికి రూట్ సిస్టమ్ తక్కువ కాబట్టి పసుల పెంట పోసుకోవాలి. పసుల పెంట అంత పోయాలి, లెక్కలేదు. సో లెక్కలేదంటే మామూలుగా పోసుకుంటే వర్షం పడితే కొట్టుకుపోద్ది. దానికోసం రాళ్ళు పెట్టుకుంటే ఎక్స్ట్రా కాస్ట్. దాంట్లో గుట్టలు పోయింది. దాన్ని పోసిన తర్వాత డ్రిప్ ఎక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ డ్రిప్ కాస్ట్ ఎక్కువ అయిపోద్ది. అందుకని రింగులాగా తయారు చేశాను. ఫస్ట్ ఇయర్లో 2 డ్రిప్పులు పెట్టాను. మరి కొత్తగా వేసేదానికి ఏం చేయాలని ప్లాన్ చేసుకొని రింగు పెట్టాను. రింగు పెడితే ఇదిగో ఆ పాయింట్ ఉంది కదండి, కొబ్బరి తోట ఉంది, నీడ వస్తుంది కాబట్టి అందుకని పరవడ వైపుని వదిలిపెట్టేసి 3 వైపులా 3 మొక్కలు పెట్టాను. అందుకని 3 పాయింట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు 4 పాయింట్లు పెట్టుకోవాలి. అంటే ఎకరానికి వచ్చి 430 స్తంభాలు ఎక్కుతాయి. ఇంటూ 4 మొక్కలు పెట్టుకోవాలి. మీ హీనంగా ఎంత లెక్కేసుకున్నా మోర్ దాన్ 3 lakhs వస్తుందండి పరాణం కాదు, ఒక 6 మాసాలకి. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఇవన్నీ ఇవి లెక్కేసుకోండి, తిరిగి చూడండి. దీనికే ఉన్నాయి. సరే, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి సీజన్ అన్సీజన్ అనేది ఏమన్నా ఉంటుందండి? ఉందండి. ఇప్పుడు ఇది ఓన్లీ సమ్మర్ సీజన్లోనే. సమ్మర్ అంటే ఉగాది నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు దాకా అంటే వర్షాకాలం పోయేదాకా ఉంటుంది. వర్షాకాలం ఎప్పుడు పోద్ది, చలికాలం ఎప్పుడు వస్తుంది, 10వ నెలకు వస్తుంది. 10వ నెల వచ్చినప్పుడు అప్పుడు ఇది క్రాప్ ఉండదు కదా. ఈ పసుల పెంట పోసిందంతా దీని మీద నెట్టేసి దున్నేసుకొని వచ్చే శీతాకాలం కదా. శీతాకాలం పంటలే ఉంటాయి.
క్యాబేజ్ ఉంటుంది, క్యాలీఫ్లవర్ ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, క్యారెట్ ఉంటుంది, క్యాప్సికమ్ ఉంటుంది, ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి. ఈ మనకి ఏది కావాలి, ఏది బెనిఫిట్ ఉంటుంది, ఫ్రెంచ్ బీన్స్ అనుకోండి అది బెనిఫిట్ ఉంటుంది అనుకోండి అది వేసుకుంటాం, క్యాప్సికమ్ బెనిఫిట్ అనుకోండి అది వేసుకుంటాం. మళ్ళీ సమ్మర్ వచ్చే నాటికి ఈ పంట టైం అయిపోతుంది, మళ్ళీ ఫిబ్రవరి వచ్చాడు తీసేస్తాంగా. మళ్ళీ ఇది ఉగాదికి వచ్చాడు ఫ్లవరింగ్ వస్తుంది కదా. 4 నెలలు 5 నెలలు లోపే ఉంటాయండి ఈ పంటలు. మ్యాక్సిమం 80 రోజులు 90 రోజులే, 3 నెలలే. ఈ 3 నెలలే పంట. ఈ 3 నెలల్లో ఇక్కడ ఫ్రూటింగ్ రాదు. ఈ ఖాళీ స్పేస్ ని మీరు అంతర పంట కింద మళ్ళీ దాన్ని కాయగూర మీరు చెప్పిన పద్ధతిలో నేను వేసుకుంటున్నాను. ఇది అయిపోగానే తీసేసి మళ్ళీ దున్నేసిన తర్వాత కలుపు గిలుపు రాకుండా ఉంటుంది, వీడింగ్ లేకుండా ఉంటుంది కాబట్టి, బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ పసుల పంట కొత్తగా మళ్ళీ వేస్తారు. దీనికి కావాల్సిన బలం మళ్ళీ కొత్తగా తయారు చేసుకుంటాం. వ్యవసాయం గురించే తెలుసుకున్నాం, బాగుంది. మీరు అంటే మీకున్న అనుభవం, మీకు ఉద్యోగరీత్యా మీకున్న అనుభవం. అయితే మీరు ఇందులోకి రావడానికి ఎలాగ ఆసక్తి ఎలా కలిగింది ఏంటి, మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం సార్. సార్ మీకు వ్యవసాయ శాఖలో అంటే ప్రధానంగా చెప్పుకోవాలంటే మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ కాలం సర్వీస్ చేశారు. అవును. అయితే ఆ డిపార్ట్మెంట్లో ఉంటూ మీకు మీ నిత్యం మీ ఉద్యోగంలో మీరు చూసినటువంటి దాని మీద ఇటువైపు మీరు ఆకర్షితులయ్యారా, లేకపోతే ముందు నుంచి ప్లానింగ్ ఉందా ఇట్లా వ్యవసాయం చేయాలి? ప్లానింగ్ అనేది లేదు. ఐ కేమ్ ఫ్రమ్ రైతు ఫ్యామిలీ, రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడికి ఆటోమేటిక్గా ఈ వ్యవసాయం మీద కొంచెం ఉంటుందండి. కొంచెం ఉన్నప్పుడు నా మిస్సెస్ ఎప్పుడైతే చచ్చిపోయిందో ఆవిడ లేనప్పుడు నేను లోన్లీగా ఏం చేయాలి, సో వ్యవసాయం చేయాలి. వ్యవసాయం ఏం చేయాలి, సేంద్రియ వ్యవసాయం చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఇప్పుడు నా మిస్సెస్ లేదు, 10 మందికి మనం అన్నం పెట్టేటప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ జరిగింది అనుకోండి, 10 మందికి మంచి అన్నం పెడతాం కానీ పిచ్చిగా పెట్టలేం కదా. అదేవిధంగా మనం చేసే వ్యవసాయంలో సేంద్రియం చేద్దాం. అందులో మంచిదని చెప్తున్నారు కదా, గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా, యాక్సెప్ట్ చేస్తుంది కదా. మరి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు సో మనం ఎందుకు చేయకూడదు? అది పోనీ ఒకసారి లాస్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది? భూమి అమ్మేసుకునేంత లాస్ రాదు కదా వ్యవసాయంలో, అంతంత రాదు. లాస్ వస్తే నా పెన్షన్ డబ్బులుగా పోయేది, అంతకంటే నాకు ఎక్కువ లాస్ రాదు కదా. సో అందుకని సేంద్రియ వ్యవసాయం మీదకి వెళ్ళాను. అది 10 మంది బతుకుతున్నారు. ఫుడ్ హెల్తీ ఫుడ్, అందువలన ఈ ప్యాడీ కానీ, డ్రాగన్ కానీ, ఒక్క మొక్క కానీ, కొబ్బరి కానీ, క్యాబేజీ కానీ, క్యాలీఫ్లవర్ కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, ఈ దాంతోపాటు డేట్స్ ఒకటి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని వరుస పెట్టి వేసుకుంటాం. ఇప్పుడు మెయిన్ ఇంకేంటంటే ఈ డ్రాగన్ కానీ ఉంటుంది, అందులో ఒక్క కొబ్బరిలో ఈ కొబ్బరిలో ఇప్పుడు ఏంటంటే ట్యూబర్ దుంప జాతులు వేయాలి అని నా ప్లాన్. దుంప జాతి అంటే ఏంటి? బంగాళదుంప మెయిన్ ఎక్కువగా చిప్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. బంగాళదుంప వెళ్ళాలన్నప్పుడు ఈ 2 కొబ్బరి చెట్ల చందరూ 4 లైన్లు ఎక్కుతున్నాయి. ఒక్క మొక్క 4 లైన్లు ఎక్కినప్పుడు ఒక మొక్కకి 8 అడుగులు ఉంటుంది. 8 అడుగుల్లో డిస్టెన్స్ ఉంది కదా ఈ మొక్కకి ఆ మొక్కకి. ఆ మొక్కలో కొంచెం గ్యాప్ పెట్టి సన్నరాయి పెట్టి ఈ పశువుల పెంట పోసి కాయరు పెట్టి పోసి ఇది ముందల నేల మీద పెట్టుకొని సమ్మర్లో రైనీ సీజన్ ఇలా కాలాలు ఉన్నాయి కదా, ఏ కాలానికి సరిపడింది ఆ కాలంలో చేసుకుందామని. వాటర్ తక్కువ, ప్లానింగ్ అనేది వాటర్ లభ్యతను అంటే మీకు నీటి లభ్యతను బట్టి అతి తక్కువ వాటర్ని ఉపయోగించుకుని కూడా మీరు సాగు చేస్తున్నారు. అలాగే ఎక్కువ అవసరం ఉన్నప్పుడు నీళ్ళు అంటే వర్షాకాలం సాధారణంగా వర్షాలు పడుతున్న సమయంలో దానికి ఏ విధంగా పంటకి ఉపయోగపడాలని దానికి కూడా ప్లానింగ్ చేసుకుంటున్నారు. వర్షాకాలంలో పండాలనుకోండి, వర్షాకాలంలో పండాలంటే వాటర్ తక్కువ కదా. ఇప్పుడు ఈ ఒక్క మొక్క పెరగలేదు, ఒక్క మొక్క పెరగనప్పుడు ఇందులో అంతర పంటలు వేసుకోవచ్చు కదా. వంకాయ, పచ్చిమిర్చి, టొమాటో అలాగా నేల మీద పడితే పాడైపోతుంది. అందుకని 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి కాబట్టి అడ్డంగా తీగట్టి నిలువుగా తీగట్టి దాని దారం కట్టుకుంటూ ఉంటుంది. వంకాయ ఏంటి 2 చెట్లు మధ్యలో ఒక్క మొక్కల సెంటర్లో ఒక పడుతుంది. అది గుండ్రటి వంగకాయ రేట్ ఎక్కువ ఉంటుందా, బోరు వంగకి రేట్ ఎక్కువ ఉంటుందా అని ఆలోచించుకున్నప్పుడు గుండ్ర దానికి రేట్ ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు లోకల్గా.
ఎందుకంటే లోకల్గా కూరగాయలు అమ్ముకునే వాళ్ళని అడిగితే గుండ్ర దానికి రేట్ ఎక్కువ అండి అంటున్నారు. సరే గుండ్రది కానీ రేట్ తెచ్చేసి వేసుకునేటప్పుడు ముందు వాళ్ళు తెలియక బయట నుంచి తెచ్చాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే లక్కీ సీడ్స్ అని హైదరాబాద్లో ఉంది, వాళ్ళని అసర్టైన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి క్యాట్లాగ్ తెప్పించుకొని అవి ఇండియన్ పెట్టుకుంటున్నాను. అవి ఇండియన్ పెట్టుకొని ట్రేలో పెట్టుకొని క్యాబేజీ క్యాలీఫ్లవర్ అన్ని ట్రేలో పెట్టుకొని పెరిగిన తర్వాత దానికంటే ముందల మనం వేయటానికి ముందల ఒక 20 రోజుల ముందల తెప్పించుకొని ట్రేలో పెట్టుకొని వేసుకుంటున్నాం. ఓకే సార్. అది చీపర్ అవుతుంది. మరి వీటికి బలం ఏమేస్తారు సార్? అంటే పశువుల పెంటే ఓన్లీ గోశాల నుంచి తెచ్చుకోవడం. ఈ గోశాల నుంచి ఇక్కడ మిట్టిపాడు నుంచి బొబ్బిల్లంకి వెళ్ళే దారిలో గోశాల ఉంది. అవి 100-160 ఆవులు ఉన్నాయి. గిత్తతోళ్ళ పుట్టంగానే పాలు వదిలిపెట్టగానే అమ్మేసుకుంటారు. సో ఇదంతా కంప్లీట్గా గోశాల. ఊళ్ళో దొరికేది పశువులు అంటే ఆవులు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి, గేదెలు ఉంటాయి. ఆ పెంట దొరికేది. గోశాల పెంట మంచిది అంటారు కాబట్టి మనం సేంద్రీయ వ్యవసాయానికి గో అన్నారు కాబట్టి అందుకని గోశాల నుంచి ట్రక్కులు లెక్కన కొంటారండి. ఆ ట్రక్కు 2300 ఇక్కడికి చారా. మనం 3 నెలల నాడే కొన్నాను. కొన్న దగ్గర నుంచి తీసుకొని దీన్ని కొంత డ్రై అయ్యే వరకు కొంచెం ఉంచుతారండి అలాగా. వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన తర్వాత డ్రై అవ్వాలంటే చినుకులు పడకుండా డ్రై అయిపోద్ది. చినుకులు పడ్డాయి అనుకోండి తడిసిపోద్ది కదా. తడిసిపోయినప్పుడు దీంట్లో ఆటోమేటిక్ కొంచెం ఫంగసైడ్స్ వస్తుంది పేడలో. ఈ ఫంగసైడ్స్తో పాటు పురుగు పడుతుంది. ఈ పురుగు పుట్టకుండా ఉండటానికి ఏంటంటే కాపర్ ఫంగసైడ్స్ చేయాలి. అది ఏం వేయాలి, ఎంత వేయాలి, ఇదంతా లబోరేట్. అందుకని సూపర్ చల్లుతాను. సూపర్ అయితే అది అందుట్లో పురుగు పుట్ట రాకుండా ఉండటానికి. అందులో కాల్షియం తక్కువ అయిందని మనకి ఎలా తెలుస్తుంది? మనకి జనరల్గా కొబ్బరి చెట్టుకి బోరాన్ తక్కువ వచ్చింది అనుకోండి, అందుట్లో కర్నల్ రాదు. అదేవిధంగా దీంట్లో కూడా చిన్న పండు రావచ్చు. అందుకని కాల్షియం కలుపుకుంటున్నాం, అందుకని సూపర్ కలుపుతున్నాం, అందుకని బోరాన్ కలుపుకుంటున్నాం. ఇవన్నీ కలిపేసి తీసుకొని ఇవన్నీ కలిపితే ఇప్పుడు అది ఇలాగా తయారు చేసుకొని సమ్మర్గా వర్షం లేనప్పుడు కూలీలు అవైలబుల్గా దొరికి అప్పుడు అది అంతా గోడ కట్టుకొని ఆ గోడలో పోసుకుంటాం. స్టోర్ చేసుకుంటాం. దాని మీద ఒక టార్పాలను చెప్పండి వరుసగా తడదు కదా. కావాలన్నప్పుడల్లా తీసి ఏ మొక్కకు కావాలి, బంగాళదుంపకు కావాలి మొక్క తీసుకొని వేసుకుంటాం, పెట్టుకుంటాం. క్యాబేజీ తీసుకుంటాం, వేసుకుంటాం. మనకు ఖాళీగా ఉన్నప్పుడు గోశాల పెంట ఎప్పుడైతే దొరికిందో అప్పుడు తెచ్చుకొని ఇలాగ ఖాళీగా ఉన్న చోట వేసుకొని ఇలా చేయించుకొని అందుట్లో స్టోర్ పెట్టుకోవాలి. ఓకే సార్, చాలా చక్కని విషయాలు చెప్పారండి. ఒక రైతు తలుచుకుంటే సాధించలేనిది ఏది ఉండదని చెప్పేసి సీతారామయ్య గారు ప్రూవ్ చేస్తున్నారు. ఎందుకంటే తనకున్నటువంటి సుమారుగా 5 ఎకరాలు పైబడినటువంటి ఈ ల్యాండ్లో ఒక పక్క తోట పంటలు అంటే ప్రధానంగా చెప్పుకుంటే ఇటు మామిడి తోట కొబ్బరి చెట్ల మధ్యలో ఒక్క చెట్లు, వీటికి రెండింటికి మధ్యలో కూడా మళ్ళీ కొన్ని కాయగూరల పంటలు కావచ్చు, లేదంటే కొన్ని సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పంటలు కావచ్చు సాగు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ప్రతి నెల ఆదాయం వచ్చేలాగా ఆయన ప్లాన్ చేసుకున్నారు. గతంలో అయితే ఆయన కాయగూరలు కూడా పండించేవారు. ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఆదాయం వచ్చిన పరిస్థితి ఉండేది. ఉద్యానవన శాఖలో పనిచేసినటువంటి అనుభవంతో ఆయన గత 15 ఏళ్ళు పైబడి ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు విత్తనం ఏదైతే విత్తుతారో అది రేపటి తరాల కోసం అని ఆయన ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన వేసే పంట ప్రతిదీ కూడా సుమారుగా 50 నుంచి 100 ఏళ్ల పాటు ఫలసాయాన్ని అందిస్తుంటాయి. తన తర్వాత తన బిడ్డల తర్వాత వారి బిడ్డలు కూడా పూర్తిగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఇక్కడ వచ్చేటువంటి దిగుబడిని వాళ్ళు దాని మీద లబ్ధి పొందేలా కూడా ఆయన ప్లాన్ చేస్తారు. అంటే సుదీర్ఘకాల ప్లానింగ్ జరుగుతుంది, లాంగ్ టర్మ్ ప్లానింగ్. అంటే దీంట్లో వ్యవసాయంలో చేసేటువంటి మార్పులు, ఆయన ఆధునిక పద్ధతులు, వయసు రీత్యా ఆయన పెద్ద అయినప్పటికీ కూడా ఇక్కడ ఆయన దీర్ఘకాలికంగా వేస్తున్నటువంటి వృక్షాలు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పంటలను చూస్తే ఆయన ప్లానింగ్ ఏ విధంగా చూసుకోవచ్చు. ప్రతిరోజు అంటే ఇక్కడ మనకి 3 కాలాలు ఉంటాయి, ఎండ, వాన, చలికాలం. 3 కాలాలకు కూడా అనుగుణంగా ఉండేటువంటి పంటలు ఆ సమయాల్లో వచ్చే దిగుబడి ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తి స్థాయిలో ఆయన వినియోగించుకుంటమే కాదు 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఈ రైతు ప్రస్తుతం సీతారామయ్య గారిని చూసి ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులు కూడా ఆయన దగ్గరికి వచ్చి అనేక మెళకువలు నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా లాభాలు బాట పడుతూ ఉన్నారు.